లేడీ డాన్ మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని యొక్క రౌడీయిజాన్ని ఒకసారి చూద్దాం రండి. విడుదల రజని 5 కోట్లు డిమాండ్ చేశారు, లేకపోతే క్రషర్ మూవీ చేస్తానని బెదిరించారు. చిలకలూరిపేటలో ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఏదైతే ఉందో గెలిచినటువంటి మొదటి వారంలోనే ఆ క్రషర్ ఓనర్ కు ఫోన్ చేసి మీరు మా నియోజకవర్గంలో మీ క్రషర్ ని నడపాలంటే మా మరిది దగ్గర 5 కోట్ల రూపాయలు పంపిస్తే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి బెదిరించిందంట. లేకపోతే క్రషర్ మూవీ చేస్తానని బెదిరించారు. అది జరిగిన 6 రోజుల్లోనే స్టోన్ క్రషర్ లో సోదాలు, విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే ఆర్వీఈఓ జాషువా తనిఖీలు, రజనీ మరిది గోపి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న ఏసీబీ నిన్న విడుదల రజనీ మరిది అయినటువంటి గోపిని అరెస్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏం పేర్కొన్నారంటే వీళ్ళు ఏ విధంగా క్రషర్ ఓనర్ ని బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారో అదేవిధంగా ఆయన 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో ఏ విధంగా ఆ విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే జాషువాతో తనిఖీలు చేపించి బెదిరించి 2,20,00,000 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారనే విషయము పూసగుచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్లు అయితే పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడండి, నా నియోజకవర్గంలో అంటే లేడీ డాన్ విడుదల రజనీ ఉన్నారు కదా, ఆ లేడీ డాన్ ఏం చెప్తోందంటే నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వండి, లేదంటే దాన్ని మూయించేస్తా, మిమ్మల్ని చంపించేస్తా. చూడడానికి విడుదల రజనీ హీరోయిన్ లాగా ఉంటుంది కానీ చేసేవన్నీ విలన్ పనులు, లేడీ విలన్ పనులు. ఇక్కడ చూడండి ఎట్లా బెదిరించిందో, నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వండి, లేదంటే దాన్ని మూయించేస్తా, లేకపోతే సంపించేస్తా. ఈ డైలాగులు మనము పాత సినిమాల్లో, పాత తెలుగు సినిమాల్లో లేడీ డాన్లుగా ఉంటారు కదా, వాళ్ళు చెప్పేటువంటి డైలాగులను ఈమె నిజ జీవితంలో చెప్పిందంట. నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించారని ఏసీబీ తేల్చింది. ఈ క్రషర్ భాగస్వాములో ఒకరైన ఎన్ చలపతిరావును 2020 సెప్టెంబర్ 4న తన కార్యాలయానికి పిలిపించిన రజనీ తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ధమ్కి ఇచ్చిందంట. ఈ సంఘటన జరిగి 6 రోజుల్లోనే 10వ తేదీన గుంటూరు జిల్లా అప్పటి ఆర్వీఈఓ పల్లె జాషువా ఈ క్రషర్ లో తనిఖీలు చేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచారని పేర్కొంది. ఎమ్మెల్యే చెప్పినట్టుగా అంటే లేడీ డాన్ చెప్పినట్టుగా ఆమెతో సెటిల్ చేసుకోండి, లేదంటే క్వారీపై కేసు పెట్టిస్తా, వ్యతిరేకంగా నివేదిక పంపించి 50 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తా అని చెప్పి బెదిరించడం అయితే జరిగింది. అంటే లేడీ డాను ఒక ఆప్షన్ ఇచ్చింది, 50 కోట్ల రూపాయలు జరిమానా కడతావా, లేక 5 కోట్ల రూపాయలు మా మరిది గోపికి ఇస్తావా అని చెప్పి బెదిరించడం అయితే జరిగింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్రషర్ యాజమాన్యం రజనీకి 2 కోట్లు, ఆమె మరిది గోపికి 10 లక్షలు, జాషువాకు 10 లక్షలు చొప్పున 2,20,00,000 రూపాయలు చెల్లించారు. సో ఆ చలపతిరావు ఎవరైతే ఉన్నారో, అమ్మా నేను 50 కోట్లు కట్టుకోలేను, 5 కోట్లు కట్టుకోలేను, ఏమైనా చిలకలూరుపేట డిస్కౌంట్ ఏమైనా ఉందంటే సరే నాకు ఒక 2 ఇవ్వు, మా మరిదికి ఒక 10 ఇవ్వు, జాషువాకు ఒక 10 లక్షలు, మొత్తం 2,20,00,000 రూపాయలు ఇచ్చేసి బతికిపో అని చెప్పి లేడీ డాన్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన 2,20,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. గోపికి 2 కోట్లు డబ్బులు ఇచ్చి రజనీకి ఫోన్ లో చెప్పారు, ఎమ్మెల్యేతో సెటిల్మెంట్ చేసుకోవాలని, ఆమె అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ జాషువా స్టోన్ క్రషర్ యాజమాన్యంపై పదే ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 5 కోట్లు చెల్లించుకోలేక అప్పటికే కరోనా కాలంలో క్రషర్ కూడా నడవడం లేదు కాబట్టి 2,20,00,000 రూపాయలు అప్పు చేసి చెల్లించడం జరిగింది. అదే 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి రజనీ మరిది గోపిని పురుషోత్త పట్టణంలోని ఆయన నివాసంలో కలిసి 2 కోట్లు ఇచ్చారు. సో మరిదికైతే 2 కోట్లు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన విషయం గోపి ఫోన్ నుంచే రజనీకి చెప్పారు. గోపి ఫోన్ నుంచి రజనీ మేడం ఎవరైతే లేడీ డాన్ మాజీ మంత్రి ఉన్నారో ఆమెకు ఫోన్ చేసి వదిన గారు అందింది 2 కోట్లని చెప్తే అప్పుడు వదిలేశారంట. 2 రోజుల తర్వాత గుంటూరులోని జాషువా నివాసానికి వెళ్లి ఆయనకు 10 లక్షలు, గోపి నివాసం సమీపానికి వెళ్లి ఆయనకు 10 లక్షలు చెల్లించారు. సో గోపికి 2 కోట్లు ఇచ్చి లేడీ డాన్ కి ఇవ్వమని చెప్పడము, 2 రోజుల తర్వాత ఈ వ్యవహారం మొత్తం చూసినటువంటి జాషువాకు 10 లక్షలు, ఈ వ్యవహారాన్ని అంతా నడిపినటువంటి మరిది గారైనటువంటి గోపికి 10 లక్షలు అయితే ఇవ్వడం
జరిగింది. సో ఏసీబీ అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఈ లేడీ డాన్ యొక్క అరాచకాలను పూసగుచ్చినట్లు తెలియజేయడం జరిగింది. సో ఈ కేసులో గోపి గనుక అప్రూవర్ గా మారితే గోపి నిజంగానే రజనీతో ఫోన్ లో మాట్లాడాడు, గోపి తీసుకున్నటువంటి 2 కోట్ల రూపాయలు రజనీకి చేరవేశాడని కానీ ప్రూవ్ చేయగలిగితే ఇక విడుదల రజనీ రాజకీయ జీవితం సమాప్తం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.